తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, ఆదరణ, మరి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలకు, కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డకు, దైవజనులకు, మరి వారి స్నేహితుల ద్వారా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా శుభములు, వందనాలు క్రీస్తు ప్రభు వారి నామమున చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు సోమవారం పోయిన వారం అంతా కాచి కాపాడి సంరక్షించి మరి నిన్నటి దినం నా దైవ దీవెనలు పొందుకొని ఈ యొక్క నూతన దినంలో రాత్రికాల సమయంలో ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ముందుగా ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉండువాడ నీవే తరతరములు. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉండువాడ నీవే తరతరములు. ఉందునన్నావు సదాకాలము, ఉందునన్నావు సదాకాలము. యుగ సమాప్తి వరకు మా తోడై నీడై, యుగ సమాప్తి వరకు మా తోడై నీడై ఉన్నావు దేవా. మోషేకు తోడై ఉన్నవాడ నీవే, నీ జనులు నడి సంద్రాన నడిపించినావే. మోషేకు తోడై ఉన్నవాడ నీవే, నీ జనుల నడి సంద్రాన నడిపించినావే. ఆరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే, ఆకాశము నుండి ఆహారమిచ్చితివే. బండ చీల్చి దాహము తీర్చిన అండ అయిన దేవుడ నీవే, బండ చీల్చి దాహము తీర్చిన అండ అయిన దేవుడ నీవే. ఉన్నావు దేవా. సింహాల బోనులో దానియేలుతో, అగ్నిగుండములో అబేద్నెగోలతో, సింహాల బోనులో దానియేలుతో, అగ్నిగుండములో అబేద్నెగోలతో, ఐగుప్తునందున యోసేపునకు తోడై ఆశీర్వదించి అధిపతిగా చేసితివే. శ్రమలలో నా తోడై ఉందునన్నావే, శ్రమలలో నా తోడై ఉందునన్నావే. ఉన్నావు దేవా. కన్నీటి లోయలో, కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదుకొంటివే. కన్నీటి లోయలో, కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదుకొంటివే. నా కన్న తండ్రి ఓలే కన్నీరు తుడిచి
నిలిచితివే నీ కంటి పాపలా కాపాడు దేవుడ నీవే ఇమ్మానుయేలువై నీవు నాకు ఉన్నావే ఇమ్మానుయేలువై నీవు నాకు ఉన్నావే ఉన్నావు దేవా యుగ యుగములు ఉండువాడ నీవే తరతరములు ఉందునన్నావు సదాకాలము ఉందునన్నావు సదాకాలము యుగ సమాప్తి వరకు మా తోడై నీడై యుగ సమాప్తి వరకు మా తోడై నీడై యుగ సమాప్తి వరకు మా తోడై నీడై. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు నాయన. నీ ప్రతి బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమన్నావు తండ్రి. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారమన్నావు తండ్రి. ప్రతి కుటుంబంలో జ్ఞానము, వివేచన దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. పసిబిడ్డలను దీవించండి నాయన. బాలుడు జ్ఞానంతోనూ నిండుకొనుచు ఎదిగి నాయన బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండేను అనే సెలవిచ్చిన మాట ప్రకారము ప్రతి పిల్లలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలకు నాయన తండ్రి, నాయన రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదును అన్నావు తండ్రి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు. ఎన్నో చోట్ల భయంకరమైన జ్వరాలు, రోగాలు, క్యాన్సర్స్ నాయన, డయాలసిస్లు నాయన, పెరాలసిస్, అదేవిధంగా మెదడుకు సంబంధించిన వ్యాధులు, నరాలకు, మజిల్స్కు నాయన, జాయింట్ పెయిన్స్ అయితేనేమి, యాక్సిడెంట్ పాలైన బిడ్డలు అయితేనేమి, రకరకాల బాధలతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగుపరచండి నాయన తండ్రి. నాయన తండ్రి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను అనే మాట నాయన వారి పట్ల నెరవేర్చమని, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడని నాయన వారి మీద మీ యొక్క కృప, మీ దయ కుమరించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మరి ఈ సమయంలో నాయన ప్రతి కుటుంబం యొక్క అవసరతలు తీర్చండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన తప్పిపోయిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఆ బిడ్డలను తిరిగి సమకూర్చండి అయ్యా. ఆయన ఆవేశపూరితమైన సమస్యలు కొట్టివేయండి నాయన. ప్రతి బిడ్డలో చింత, బాధ, మానసిక ఆందోళన, ఆయన ఒంటరితనము తండ్రి, ఆయన విడిచిపెట్టిన బడిన బిడ్డలకు, నిరుత్సాహంతో బాధపరిచిన బిడ్డలకు, నాయన విధవరాండ్లను, అనాథలను, ప్రతి బిడ్డలను నాయన తండ్రి దర్శించండి, దీవించండి. వారికి ఉన్న మానసిక వ్యధలను దూరపరచండి నాయన. పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను. మీ దయ, మీ కృపలేంది మేమేం చేయలేమయ్యా. మీకు స్తోత్రాలు. మీ సహాయం మాకు కావాలయ్యా. సహాయం దయచేయండి నాయన. నాయన తండ్రి, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు ఎంతోమంది నాయన కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారి వ్యాపారాలను దీవించండి నాయన. వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలను దూరపరచండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకు ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి జీవిత భాగస్వామి ఎన్నుకొనుటకు ప్రయత్నిస్తున్నారో నాయన, ప్రతి ఒక్క బిడ్డకు వారికి నాయన సంబంధించినటువంటి మీ చిత్తంలో ఉన్న బిడ్డలను ఏర్పాటు చేసి నాయన ఘనమైన వివాహాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకొనండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. భార్య భర్తలను దీవించండి, వారి బాధ్యతలు జ్ఞాపకం చేయండి, ప్రార్థనా జీవితం దయచేయండి. తల్లిదండ్రులుగా ఉంటున్న బిడ్డలను దీవించండి నాయన. సమాధానం దయచేయండి అయ్యా. వారి పిల్లలను దీవించండి.
నాయన తండ్రి వారు కష్టపడుతున్న ప్రతి కష్టానికి తగినటువంటి దీవెనలు దయచేయండి నాయన. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన. అదేవిధంగా నాయన తండ్రి నిండు గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. సుఖప్రసవం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు నాయన మరి హాస్పిటల్లో ఉంటున్నారో ఆ బిడ్డలకు మీ యొక్క హస్తాన్ని చాపండి. నార్మల్ డెలివరీ జరుగుటకు తల్లి బిడ్డలకు క్షేమం దయచేయమండి నాయన. ఏ అపాయము వారిని అంటకుండా కాపాడండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మరి భార్య భర్తలు విడిపోవాలనుకుంటున్న కుటుంబాలను మీరు దర్శించండి, బాగుపరచండి, ప్రేమ కలిగి జీవించటం నేర్పించండి అయ్యా. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. మీకు స్తోత్రాలు. వారి ప్రియమైన వారు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న ప్రతి బిడ్డలకు ఆదరణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఏ బిడ్డల్లో అయితే ప్రతీకారము, కఠినత్వము, శత్రుత్వము ఇవన్నీ సాతానుకు సంబంధించినవి నాయన. అసూయలు, కొండెములాడు నాలుకలు నాయన తండ్రి, వాటన్నిటిని దూరపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. దేవుని ప్రేమ కలిగి విశ్వాసము, నిరీక్షణ కలిగి ఆయన జయం పొందుటకు సహాయం చేయమని, ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయమని, దేవాన్ని నడిపింపు నీ చిత్తము వారు ఎరిగి వారు నాయన నీ సాక్షి బిడ్డలుగా ఉండటానికి ప్రతి కుటుంబానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. దైవజనులందరినీ దీవించండి నాయన. వారు చేస్తున్న సేవా పరిచర్యలను మీరు దృష్టించండి, అంగీకరించండి నాయన. ఏ సాతాను శోధన వారి దరికి రాకుండా మీ యొక్క అగ్ని కంచెను ప్రాకారంగా ఉండండి. ఆ సంఘాల చుట్టూ మీ కంచెను వేయండి అయ్యా. ఆయన తండ్రి నీ యొక్క సేవకులు చెప్తున్న సమయంలో మాట్లాడేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడని సంఘాలు బాగుపడడానికి సహాయం చేయండి అయ్యా. ఏక మనసు దయచేయండి, ఐక్యత దయచేయమని నాయన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాం. ఎంతమంది బిడ్డలు నీ సేవా పరిచర్యలో బాధపడుతున్నారో ఆయన తండ్రి, మానసికంగా నలిగిపోతున్నారో, అవమానాల పాలవుతున్నారో ఆ బిడ్డలకు మీ కాపుదల దయచేయండి అయ్యా. మీ శక్తిని, మీ ప్రభావమును ఆ బిడ్డల్లో ఉంచండి నాయన తండ్రి. వారిని కాచి కాపాడి సంరక్షించమని, వారు చేస్తున్న సేవా పరిచర్యల ద్వారా ఎంతోమంది ఆయన బిడ్డలు రక్షింపబడడానికి, మారు మనసు పొందుకోవటానికి, పరలోక వారసులు కావటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. దేవుని కృప వలన రక్షణ దొరుకుతుందని ఆయన రక్షణ పొందే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. శోధనలు, శ్రమలను జయించేటువంటి ప్రార్థనా జీవితం, పరిశుద్ధత దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క ఆత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ వరాలతో నింపబడి నాయన పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుటకు సహాయం చేయండి. ప్రతి గృహాన్ని దర్శించండి అయ్యా. ప్రతి గృహంలో మీరుండుమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలు. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు కన్నీరు విడుస్తున్నారో, మొరపెడుతున్నారో వారందరి మొరలను అంగీకరించి ఆలకించమని వేడుకుంటున్నాను. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడన్నావు తండ్రి. మమ్మల్ని కాచి కాపాడు దేవా. మీకే స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలు కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురన్నావు తండ్రి. అందులో నివసిస్తున్న నీ బిడ్డలందరినీ కాచి కాపాడి సంరక్షించండి నాయన. యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు నాయన తండ్రి, వరదలు, గాలులు, భూకంపాలు ఎన్నో రకాలుగా నాయన ఈ సూచనలను అందరూ గుర్తెరిగి నాయన చక్కగా దేవునిలో స్థిరపడడానికి, నిలబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డను రక్షించండి అయ్యా. విజయవాడలో ఉంటున్న బిడ్డలను ఆదుకోనండి. ఆ విధంగా ఎంతమంది బిడ్డలు మానసికంగా నలుగుతున్నారో వారందరికీ సహాయం చేయండి నాయన. అదేవిధంగా ప్రభువా నాయన, నా తండ్రి, నా దేవా, అబ్బా తండ్రి అని ఎంతమంది మొరపెడుతున్నారో వారందరికీ సహాయం చేయండి నాయన. నాయన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. తిరిగి తెల్లవారుజామున లేచి పరిశుద్ధంగా, క్రమంగా మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని మీ దృష్టిలో ప్రతి ఒక్కరిని ఉంచుకొనమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఈ సేవా పరిచర్యలలో నాయన ఏకీభవిస్తున్నటువంటి మరి నడిపిస్తున్న నీ కుమారుడు మోషే గారిని దీవించండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. తన భార్య బిడ్డలను, తన తల్లిదండ్రులను, రక్త సంబంధికులను, వారు ప్రేమిస్తున్న స్నేహితులను, వారు చేస్తున్న పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నాను. ఇంకా దైవ జ్ఞానంతో నింపండి అయ్యా. నడిపింపు దయచేయండి నాయన. ఎంతోమంది మారు మనసు కొరకు నాయన బిడ్డ చేస్తున్న ప్రయత్నాలను ఫలింపజేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా శ్రావణమ్మని దీవించండి. తన భర్తను, తన బిడ్డను, తన యొక్క బంధుమిత్రులను, వారి యొక్క సేవా పరిచర్యలను
తన భర్త చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి బిడ్డకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి ఆయన. ఆమెకు ఒక మంచి ఉద్యోగం దయచేయండి అయ్యా. నీ సన్నిధిలో గోజాడుతున్నాం. తన సర్టిఫికేట్ విషయంలో కూడా మీరు సహాయం చేయమని మొరపెడుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. జ్ఞాపకం చేసుకునమని వేడుకుంటున్నాను అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీ బిడ్డగా నీవిచ్చినటువంటి ఈ చిన్నపాటి సేవను నాయన క్రమంగా పరిశుద్ధంగా నీ చిత్తాన్ని ఎరిగి నీ కొరకు మాత్రమే సేవ చేసే భాగ్యం దయచేయండి నాయన. మనుషుల కొరకు కాదయ్యా. నీవు చూస్తున్నావని, నువ్వు పరిశుద్ధుడవని నాయన, నీకు జవాబు చెప్పవలసిన ఆ యొక్క సమయం వస్తుందని భయము కలిగి భక్తి కలిగి నీ కొరకు సేవ చేసి భలా నమ్మకమైన మంచి దాసురాల అనేటువంటి ఆ స్థితిలోకి నన్ను మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటూ ఆయన తండ్రి, మరి మమ్మల్ని అందరినీ మా యొక్క శరీరము ప్రాణము ఆత్మలను మీకే అప్పచెప్తూ తిరిగి రేపటి దినమున నాయన మీ పరిశుద్ధ సన్నిధానంలో ప్రార్థించే వరకు మీ యొక్క సన్నిధి కాపుదల తోడుగా ఉంచుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవాది దేవుడు మిమ్మల్ని మనలందరినీ రెండంతలుగా దీవించి యేసుక్రీస్తు ప్రభు వారి నామమున దీవించునుగాక. ఆమెన్.